కవిత వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గొంగెడి సునీత మండిపడ్డారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ఇష్టం లేదని కవిత అన్నారని, తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎందుకు మార్చారని ప్రశ్నించారు. పార్టీలో ప్రాధాన్యం లేకుండానే 2 సార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని క్వశ్చన్ చేశారు. కూర్చున్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం కవిత చేస్తున్నారని సునీత అన్నారు. ఎమ్మెల్సీ కేవలం ఎవరో వెనక ఉండి మిమ్మల్ని ఆట ఆడిస్తూ ఉంటే మీరు కీలుబొమ్మలాగా ఆడుతున్నారని అందరూ చర్చించుకుంటున్న విషయం. దయచేసి ఇప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించి మాట్లాడండి. ఎమ్మెల్సీగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మీరు ప్రకటించి ఉన్నారు. మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా? మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయకుండా ఉంటే మీకు ఇష్టం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కూడా ఎందుకు కొనసాగుతూ ఉన్నారు? నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈరోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయినరు? కౌన్సిల్ అటెండ్ అవ్వడమే కాకుండా మీరు అక్కడ చర్చించిన విషయాలు ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు కాదు కంటతడి పెట్టేది, రోజు కేసీఆర్ గారి చేత కంటతడి పెట్టిస్తున్నారు. మీరు మేము బైకాట్ చేస్తే మమ్మల్ని ఎందుకు బైకాట్ చేసినారని బీఆర్ఎస్ పార్టీని మీరు ప్రశ్నించినారు. మీరు కౌన్సిల్ ఎందుకు అటెండ్ అయినారని మేము అడుగుతా ఉన్నాం.